మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ముప్పాళ్ల ఎస్సీ కాలనీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో కత్తులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో గ్రూప్లో పరస్పర విమర్శలు చేసుకున్నాయి రెండు వర్గాలు. దాడిలో 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఘర్షణకు సంబంధించినటువంటి విజువల్ని చూస్తున్నాం. గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో చోటు చేసుకున్నటువంటి విమర్శలు పూర్తి స్థాయిలో దాడులకు పాల్పడేట్లుగా కూడా తెలుస్తోంది. ఇరు వర్గాల్ని పోలీసులు చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. శాంతింపజేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పరిస్థితి అదుపు తప్పిందనే చెప్పాలి. స్థానికులు వారించినా కానీ ఈ 2 వర్గాలు కర్రలు కత్తులు రాళ్లతో దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకంత ఉద్రిక్తకరంగా మారడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొంతమంది గాయపడ్డట్లుగా కూడా తెలుస్తోంది. వారిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మా బ్రదర్ చిన్నపాటి లాయర్ ఆయన వాళ్ళ చర్చికి వచ్చి భార్య పిల్లలు వదిలిపెట్టి పోతుండగా ఆపి బండి నెట్టేసి అలా బండి నెట్టేసి లేదు మారణాయుధాలతో రాట్లు కత్తులతో పడేసి కొడుతుండగా నేను రాగా నన్ను కూడా కొట్టాను. వాళ్ళని మా తమ్ముడు కొట్టడం జరిగింది. చదువు ఎస్ఐ గారు వచ్చినా కూడా ఆడవాళ్ళని ఇళ్ల మీద పడి కత్తులు తీసుకుని ఎగబడుతున్నా కూడా ఎవరు పట్టించుకోవాలి. అధికార పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు నాయకులు కందులు జార్జి సాగరు శ్రీకాంత్ రామాను జయరాము వేసునాథరావు సరోజిని తులసి దానమ్మ విజయ వీళ్ళందరూ కలిసి మా అన్నయ్యలతో ఎవరైనా ఆడవాళ్ళని మగవాళ్ళని ఇటుకి ఘర్షణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ముప్పాళ్ల ఎస్సీ కాలనీలో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్నటువంటి ఘర్షణ, పాత కక్షలు కావచ్చు, సోషల్ మీడియాలో విమర్శల పరంపరతో మొదలైనటువంటి అంశం, కత్తులు కర్రలు రాళ్లతో దాడుల వరకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఏంటి పరిస్థితి? దీనికి సంబంధించి గాయపడ్డటువంటి వారి పరిస్థితి ఉంది. పోలీసు అధికారులు సరైనటువంటి రీతిలో స్పందించకపోవడం వల్ల ఈ ఘర్షణ ఎక్కువసేపు కొనసాగింది అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి స్థానికంగా. ఏంటి అప్డేట్స్? దాన్ని ఏ విధంగా చూడాలి? పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ కాలనీ ఎస్సీ కాలనీలో అయితే ఇరు వర్గాల మధ్య ఘర్షణ అయితే తోపులాట అయితే జరిగింది. అయితే సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటమే ఈ యొక్క ఘర్షణకు కూడా మూలం అని కూడా అయితే అక్కడ ఉన్న స్థానికులు అయితే చెబుతున్నారు. అయితే అసలు ఈ ఘర్షణ దేనికి జరిగిందనే కారణం కూడా అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం ఒక అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా ఇరు వర్గాలకు సంబంధించిన ఒకరు ఎక్కువ అమౌంట్ కి అడుగుతున్నారు. అలాగే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విగ్రహం సంబంధించి చందాలు అడుగుతున్నారని కూడా ఒకరి మీద ఒకరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం కూడా అయితే కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సందర్భంలోనే ఈ రోజు సమావేశం అవటానికి వచ్చిన వేరే వర్గానికి సంబంధించిన వారిని కూడా అయితే ఒక్కసారిగా ఇంకొక వర్గం దాడి చేయటం కూడా అయితే జరిగింది. దీనికి కూడా సోషల్ మీడియాలో అది వైరల్ గా మార్చడం కూడా అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి దీంట్లో వీరిలో అడ్వకేట్ గద్దెల చిన్నకోటకి అయితే గాయాలయ్యాయి. మరికొకరికైతే కందుల జార్జి అనే ఒకరికైతే తీవ్ర గాయాలయ్యాయి. అయితే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారికి వైద్యం చేసే సమయంలో కూడా ఇంకొక వర్గం అక్కడ కూడా వచ్చి దాడి చేసి వారిని గాయపరిచే. అయితే
ఈ సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడ చేరుకొని ఇరు వర్గాలను అయితే చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ ఇరు వర్గాలు ఎక్కడా కూడా తగ్గకుండా ఒకరి మీద ఒకరు కూడా దాడి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కత్తులతో, కర్రలతో, రాళ్లతో కూడా అక్కడ తీవ్రంగా గాయం చేసుకునే ప్రయత్నం కూడా అయితే చేస్తున్నారు. అయితే ఇది ఒక అంబేద్కర్ విగ్రహం దగ్గర వచ్చిన వివాదంగా సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకోవడం వచ్చిన వివాదంగా కూడా అయితే స్థానికులు అయితే చెబుతున్నారు. మురళి, అంటే ఏంటి పోలీసుల వెర్షన్ ఏ విధంగా ఉంది? ఘర్షణకు సంబంధించి గతంలో ఉన్నటువంటి అంశాలని వారు ఈ నేపథ్యంలో ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం కావచ్చు, ఎవరు వెనక్కు తగ్గకపోవడం అనేది ఒక ఇంత తీవ్ర పరిణామంగా కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఆ అంశానికి సంబంధించి పోలీసులు సకాలంలో స్పందించలేదని స్థానికులు చెప్తున్నటువంటి మరొక వెర్షన్. గతంలో కూడా ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకున్నప్పటికీ కూడా పోలీసుల నిఘా అనేది అక్కడ కొరవడింది అనేటువంటి మాట చెప్తున్నారు. దానికి సంబంధించి ఏంటి సత్యం? రైట్ మురళి, అయితే ఈ ఇరు వర్గాలకు సంబంధించి కూడా ఈ అంబేద్కర్ విషయం జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడా కూడా పోలీసులు సరైన సమయంలో స్పందించలేదు. అందుకనే ఇలాంటి ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఘర్షణ చోటు చేసుకున్న సమయంలో కూడా తీవ్ర గాయాల పాలైన ముగ్గురిని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా వైద్యం చేసే సమయంలో కూడా ఇంకొకరు వచ్చి కూడా అక్కడ తీవ్రమైన అంటే అక్కడికి కూడా అంటే హాస్పిటల్కి వచ్చి వైద్యం జరిగే సమయంలో కూడా వారి మీద దాడి చేస్తున్నారు. అంటే ఇది పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి అంటే సోషల్ మీడియాలో జరుగుతున్నప్పుడు పోలీసులు ఒక నిఘా ఉంచాలి. దానికి సంబంధించి కూడా అక్కడ అలాంటిది ఏమీ చేయలేదు. అందుకనే ఇలాంటి ఘర్షణ ఏర్పడింది కూడా అయితే స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఇది కేవలం ఇరు వర్గాలకు సంబంధించి ఒక విగ్రహం దగ్గర సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొని ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం వల్లే ఇలాంటి ఘర్షణ జరిగింది. అయితే గత 2 రోజులకి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నారు. ఆ పోస్టులకు సంబంధించి ఈ రోజు ఒకరికొకరు దాడి చేసుకోవడం అయితే అక్కడైతే విమర్శలు అయితే జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఒక అడ్వకేట్ ఉన్నది. అడ్వకేట్ కూడా పోలీసులు ఇంత ముందు కూడా ఆశ్రయించి ఇలా జరుగుతుందని కూడా అయితే చెప్పినట్టయితే మనకు సమాచారం ఉంది. అయితే అలాగే స్థానికులు కూడా అయితే ఆరోపిస్తున్నారు. అయితే దానికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం కూడా కొంత విమర్శలకు కూడా దారి తీస్తుందని మనం చెప్పొచ్చు. మొదలు అయితే ఇప్పుడు కూడా సంబంధించి సత్తలపల్లి ఈ ఏరియా హాస్పిటల్ దగ్గర కూడా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఇప్పుడు కూడా వారిని సర్ది చెప్పే క్రమంలో అయితేనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఇరు వర్గాలకు సంబంధించి వారు కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఇరువురి మీద కేసులు నమోదు చేసి ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ జైలుకి అంటే ఇరు వర్గాల మీద కూడా అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని కూడా అయితే పోలీసులు అయితే చెబుతున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సత్య, మొత్తం మీద గతంలో ఉన్నటువంటి పాత కక్షలు కావచ్చు, ఆ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య ముప్పాళ్ల ఎస్సీ కాలనీలో చోటు చేసుకున్నటువంటి ఘర్షణకు సంబంధించి పరస్పరం ఇరు వర్గాలు కూడా కత్తులు, కర్రలతో, రాళ్లతో కూడా దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి. రెండు రోజుల క్రితం సోషల్ మీడియా గ్రూప్లో స్టార్ట్ అయినటువంటి విమర్శల పరంపర దీని తర్వాత అది ఘర్షణకైతే దారితీసింది. దాడిలో 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.